మోడల్ 2 ఇమాజినరీ క్లాక్. ఇమాజినరీ క్లాక్ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే నాకు అదే క్వశ్చన్ 3:40 PM, దీని యాంగిల్ ఎంత? యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఏ క్లాక్. అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి, హెచ్ అంటే అవర్ హ్యాండ్ కన్నా ఎం అంటే మినిట్స్ హ్యాండ్. యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కావాలి. ఇమాజినరీ క్లాక్ ఆఫ్ 240 degrees. ఆ మొత్తం గడియారంలో టోటల్ యాంగిల్ నాకు 360 degrees కాదు. అది గనక 240 degrees ఉంటే, 240 degrees ఉంటే 3:40 PM అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది సర్కిల్. ఈ మొత్తం యాంగిల్ 360 degrees కాకుండా 240 degrees ఉంటే, 360 కాకుండా 240 ఉంటే ఆ అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో, అవర్ హ్యాండ్కి మినిట్స్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఏంటి? ఫార్ములా బట్టినోడు ఈ క్వశ్చన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. కానీ లాజికల్ అర్థం చేసుకున్నవాడు సో ఏమీ చేంజ్ లేదు అంటే 12 గంటలు ఉంది. ఈక్వలెంట్ టు ప్రీవియస్ క్వశ్చన్లో నాకు 360 degrees, ఇక్కడ జనరిక్ క్లాక్లో 360 ఉంది. కానీ క్వశ్చన్లో నాకేమన్నాడు? 360 బదులు 240 ఇచ్చాడు. 12 గంటలకు 240 degrees అంటే గంటకు 20 degrees. క్వశ్చన్లో ఏ మార్పు లేదు అంటే గంటకు 60 నిమిషాలు. 60 నిమిషాలు ఇట్ ఈజ్ 20 degrees అంటే నిమిషానికి 1/3 degree. 240 degrees ఉంటే చేంజ్ ఇది అవుతుంది అంటే గంటకు 20 degrees యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, నిమిషానికి 1/3 degree ఉంది. చూడండి ద బ్యూటీ ఆఫ్ లాజిక్. జస్ట్ 360 తీసేసి 240 పెట్టుకున్న ఆటోమేటికల్గా వచ్చింది. సో 340 సపోజ్గా ఒక క్లాక్ ఉంది, దాని యొక్క టోటల్ యాంగిల్ 240 degrees. కొన్ని చేంజెస్ తర్వాత చేద్దాం. ఇది మనం జస్ట్ ఇట్లా అనుకుందాం 3:8. ఇది అవర్ హ్యాండ్, జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఇట్లా అనుకుంటున్నాను 3:8. ఇక్కడ చూడండి సార్, ఇది 5 గంటల తేడా ఉంది. గంటకు 20 degrees, గంటకు 20 degrees. సో గంటకు 20 degrees, 5 గంటలు అంటే 100 degrees. ఏం చేంజ్ లేదు. సో ఎప్పుడైతే ఇది 40 నిమిషాలు మూవ్ అయిందో, ఒక నిమిషానికి 1/3 degree. ఏముంది సార్ అసలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? 100 - 40/3 విచ్ ఈజ్ 260/3, 86.67. లాజిక్ అర్థమైంది కదా సార్? చాలా మంది అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. అసలు ఇది ఏంటి సార్? ఇది ఏం అవుట్ ఆఫ్ సిలబస్ ఏం కాదు. 360 బదులు 240 పెట్టుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది? 360 బదులు 240 పెట్టుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది? సో కాబట్టి మీకు మిగతా ఏం క్వశ్చన్స్ ఇచ్చినా 12 గంటల బదులు నా క్లాక్లో 24 గంటలు ఉంది, 12 తీసేసి 24 పట్టుకో. నాకు గంటకు 60 నిమిషాలు కాదు, నాకు గంటకు 90 నిమిషాలు ఉన్నది. ఎక్కడైతే 60 ఉందో అక్కడ 90 నిమిషాలు పట్టుకో. లాజిక్ అర్థమైంది కదా సార్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. అందుకే బేసికల్గా ఫౌండేషన్ మీద మనము ఎక్కువ చేయాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మీకు 4 యాప్టిట్యూడ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా 4 రకాల క్వశ్చన్లు మనం చదువుకునే వరకు కూడా అడుగుతాడు. అది మనకు స్కూల్లో ప్రీ ప్రైమరీ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, రైట్? ఈ 4 రకాల క్వశ్చన్లు అడుగుతాడు. మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే మెమరీకి బాగా గొర్రెల మంద, రైట్? ఒకటి చెప్తే ఫార్ములాలు ట్రై చేస్తే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు రాస్తే ఒక మార్క్ వస్తుంది. ఇది మొత్తము మనం చదివే విధానంలో ఉన్న 4 పిల్లర్స్. నాలెడ్జ్ బేస్డ్, అండర్స్టాండింగ్ బేస్డ్, మెమరీ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్. చాలా మంది స్టూడెంట్స్ ఈ మెమరీ బేస్డ్గా చదువుతారు, కానీ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే ఒక డోర్ ఓపెన్ అవుతుంది, 2వ డోర్ ఓపెన్ అవుతుంది, 10వ డోర్ ఓపెన్ అవ్వదు. అది చెయ్యలేరు వాళ్ళు, రైట్? వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు. అంటే వాళ్ళు
చేస్తూ ఉంటారు. కొత్త క్వశ్చన్ ఇస్తే భయపడతారు. పేపర్లో రోజు 8-10 గంటలు చదువుతున్నాం అనుకుంటాము, కానీ టాపిక్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్లో చాలా తక్కువ మార్కులు వస్తాయి, మార్కులో తక్కువ మార్కులు వస్తాయి. ఎందుకనంటే వాళ్ళు చదివే విధానం కూడా చూస్తారు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు, నోట్స్లో సాల్వ్ చేస్తారు, ఆన్సర్ కీస్ చూసుకుంటారు, కరెక్ట్ వచ్చింది అనుకుంటారు. ఒక టైమర్ ముందు పెట్టుకొని చదవరు, బెస్ట్ మెథడ్ ముందు పెట్టుకొని చదవరు. ఒక పేపర్ పెట్టుకొని ఓకే దీనికి ఆన్సర్ ఆప్షన్ ఇది, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ ఇది నాకు ఎక్కువ టైం పడుతుంది, ఈ క్వశ్చన్ 1 నిమిషం కంటే ఎక్కువ టైం పడుతుంది, దీన్ని నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో అటెంప్ట్ చేయను, సెకండ్ ఇన్నింగ్స్లో అటెంప్ట్ చేస్తాను, ఓకే నేను నంబర్ సిస్టంలో ఈ టాపిక్స్ అన్ని నేను ప్రొఫిషియెంట్గా ఉన్నాను. ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయరు, నోట్స్లో నేను ఏమేం వీక్ టాపిక్స్ ఉన్నానో మెయింటైన్ చేయరు, రైట్. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ సార్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, IBPS PO, RRB, SBI PO, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, SSC, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? SSC, బ్యాంక్, IBPS PO, RRB, SBI PO, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, SSC, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి.